మీరు కూడా మీకు అన్వాంటెడ్ గా అనిపించిన మీ బిహేవియర్ లో చేంజెస్ తీసుకురావాలని అనుకుంటున్నారా? అయితే నేను కూడా నాకు ఒక అన్వాంటెడ్ ఏదైతే అనుకుంటున్నానో ఆ విషయాన్ని చేంజ్ తీసుకురావాలి అని అనుకుంటూ మీకు కూడా ఈ విషయాన్ని తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నానండి. ఒక్కసారి ఈ వీడియోని ఫుల్ గా చూడండి. ఒక 6 స్టెప్స్ కనుక మీరు ఫాలో అయితే మీరు ఏదైతే అన్వాంటెడ్ లేదా అన్లెర్నింగ్ చేయాలనుకుంటున్నారో ఆ విషయాన్ని వదిలేసి న్యూ రీఫ్రేమింగ్ చేసుకొని మీ లైఫ్ లో సక్సెస్ ని సాధించవచ్చు. మీరు బిజినెస్ ఓనర్స్ అయినా, మీ ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నా, లేదా మీరు అనుకున్న ఏదైతే విషయం అనేది ఉంటుందో ఆ విషయానికి స్టక్ అయిపోయి అక్కడే ఉండిపోతే గనక ఒక రీఫ్రేమింగ్ అనే ఒక టెక్నిక్ ద్వారా మీరు అనుకున్న డిజైర్డ్ స్టేట్ ని చేరి సక్సెస్ ని సాధించవచ్చు. అది ఏంటో ఈ వీడియోలో నేను వివరిస్తాను. మీరందరూ కూడా వీడియోని చివరి వరకు చూసి ఫాలో కొట్టండి. మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్ గా మనకి అన్వాంటెడ్ గా ఉన్న ఒక విషయం వలన మనం ముందుకు వెళ్ళలేక, మనం ఉన్న స్టేజ్ నుంచి హైయెస్ట్ పొజిషన్ లోకి చేరుకోలేక ఎక్కడో ఒక విషయము స్టక్ అయిపోతూ ఉంటాం. దానికి రీజన్ ఏంటో మనకు తెలియదు, కానీ మనం అనుకుంటూ ఉంటాం మనం బానే ఉన్నాము, ఎందుకు ఇలా అవుతుంది అని ఓవర్కే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఎక్కువగా ఆలోచిస్తూ ఓవర్ థింకింగ్ వెళ్ళిపోతూ చాలా విషయాల్లో అన్నెసెసరీ థింగ్స్ అన్నిటినీ కూడా మన బ్రెయిన్ లో అవి అలాగా ఆలోచిస్తూ అనవసర విషయాలకి కూడా రెస్ట్లెస్ గా అయిపోతాం. అలా చెయ్యకుండా ఏదైతే అన్వాంటెడ్ అనుకుంటామో దాన్ని ఒక రీఫ్రేమింగ్ మెథడ్ అనేది యూజ్ చేసి ఒక 6 స్టెప్స్ ని ఫాలో అవుతూ మీరు అనుకున్న రిసోర్స్ఫుల్ స్టేట్ కి వెళ్ళొచ్చు. అది ఏంటి అంటే, స్టెప్ 1 ఏంటంటే అన్వాంటెడ్ అనుకుంటున్న విషయాన్ని ఐడెంటిఫై చేసుకోండి. అంటే నా విషయంలో ప్రొకాస్టినేషన్ అనేది నేను అన్వాంటెడ్ అనుకుంటున్నా. అయితే ఇప్పుడు ఐడెంటిఫై చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ కి యాక్చువల్ గా ఐస్ క్లోజ్ చేసి బ్రీత్ ఇన్, స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ మీరు ఏం చేస్తారంటే రిలాక్స్ మోడ్ లో కూర్చోండి. ఇంకొకసారి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి సబ్ కాన్షియస్ మైండ్ పై మీ కాన్సన్ట్రేషన్ పెట్టి సబ్ కాన్షియస్ మైండ్ తో కమ్యూనికేట్ చేయండి. నేను ప్రొకాస్టినేషన్ ని ఐడెంటిఫై చేసుకున్నా. ఓ సబ్ కాన్షియస్ మైండ్, నాకు ఈ ప్రొకాస్టినేషన్ ని అలవాటు చేసుకోవడం వలన ఏదైనా ఉపయోగం ఉందా, దీన్ని నేను పాజిటివ్ గా ఎలా మార్చుకోవచ్చు అనేది అడగండి. మీ సబ్ కాన్షియస్ మైండ్ తో మీరు కమ్యూనికేట్ చేయండి ఫస్ట్. అప్పుడు మీకు ఒక ఇంటెన్షన్, ఒక పాజిటివ్ ఇంటెన్షన్ అర్థమవుతుంది. యాక్చువల్ గా ప్రొకాస్టినేషన్ అంటే ఒక బ్యాడ్ హ్యాబిట్, ఒక అన్వాంటెడ్ బిహేవియర్ అనుకుంటాం. కానీ రీఫ్రేమింగ్ చేస్తే, పాజిటివ్ గా మార్చుకుంటే, ఎందుకు వస్తుందో తెలుసుకుంటే మీరు మంచి పొజిషన్ లోకి వెళ్తారు. అది ఏంటి అంటే, ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ క్వశ్చన్ చేశారు కదా, ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో పాజిటివ్ ఇంటెన్షన్ ఏంటి అంటే, మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు ఒక పాజిటివ్ ఇంటెన్షన్ ని తెలియజేస్తుంది. ఏంటంటే ఇప్పుడు ప్రొకాస్టినేషన్ ఉంది. ఎందుకు ప్రొకాస్టినేషన్ చేస్తున్నాను నేను అంటే, యాక్చువల్ గా ఫ్యూచర్ లో ఫెయిల్ అవుతానేమో అని, 2 నాకు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ నా గురించి ఏం అనుకుంటారో అని, వాళ్ళందరూ నన్ను బ్లేమ్ చేస్తారు, పాయింట్అవుట్ చేస్తారు అని భయపడడం వలన, లేదా సేఫ్ జోన్ లో ఉండాలని నేను అనుకోవటం వలన, ఏదైతే స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించుకోవాలని నేను అనుకుంటున్నాను అని నా సబ్ కాన్షియస్ మైండ్ కి తెలిసి నేను ప్రతి విషయాన్ని ప్రొకాస్టినేట్ చేస్తున్నాను. ఇది కూడా మీకు నిజమనిపిస్తే మీరు కూడా చెక్ చేసుకోండి, మీరు ఎందుకు ప్రొకాస్టినేషన్ చేస్తున్నారో మీకే అర్థమవుతుంది. అయితే ఇది పాజిటివ్ ఇంటెన్షన్ అని గుర్తించి మీరు ఇప్పుడు ఈ పాజిటివ్ ఇంటెన్షన్ ని ఎలా యూజ్ చేసుకోవాలి అని అంటే, స్టెప్ 4 లో మీరు ఏం చేస్తారు అంటే, యాక్చువల్ గా ప్రొకాస్టినేషన్ అనేది పెద్ద విషయాలు ఏదైనా తీసుకుంటే దాన్ని ప్రొకాస్టినేట్ చేసేస్తాం. కాబట్టి ఏదైనా ఒక పాయింట్ ని తీసుకొని ఆ విషయాన్ని, అదొక పనిని మీరు స్టెప్ బై స్టెప్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ రోజుకి 10 నుంచి 15 నిమిషాలు
అదే విషయంపై వర్కౌట్ చేస్తూ డైలీ చెయ్యండి. అలా చేయటం వలన మీలో కాన్ఫిడెన్స్ పెరిగి మీ థాట్ ప్రాసెస్ మారుతుంది. ఎప్పుడైతే మీ యొక్క థాట్ ప్రాసెస్ మారిందో అప్పుడు మీకు మీ బ్రెయిన్ కి ఒక పాజిటివ్ మైండ్ సెట్ అలవాటయ్యి కంటిన్యూగా చేయటం వలన మీలో మీకే చేంజెస్ వస్తాయి. అప్పుడు ఆ వర్క్ అని మీరు కంప్లీట్ చేస్తారు. ఆ కంప్లీట్ చేసిన తర్వాత మీలో ఉన్న కాన్ఫిడెంట్ తో మీరు ఏదైనా పనిని, ఇంకా పెద్ద పెద్ద పనులను మీరు రీచ్ అవుతారు. అయితే ఇప్పుడు మీకు తెలిసిపోయింది అంతా కూడా. తెలిసిన తర్వాత ఏం చేస్తారంటే, యాక్చువల్ గా మీకు ఇలా చేస్తే మీరు సక్సెస్ అవుతారన్నది మీకు అర్థమైంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఆ పాజిటివ్నెస్ ని మీరు ఫీల్ అవ్వండి మీ బాడీలో. యాక్చువల్ గా నేను ఇలా అనుకుంటున్నాను, ఈ విధంగా చేస్తే సక్సెస్ అయ్యానని మీరు ఫ్యూచర్ ఏదైతే ఉందో ఫ్యూచర్ ఫేసింగ్ అంటారు దీన్ని. యాక్చువల్ గా ఫ్యూచర్ ఫేసింగ్ చెయ్యండి. ఫ్యూచర్ ఫేసింగ్ అంటే ఏంటి అంటే, ఫ్యూచర్ లో మీరు ఏదైతే డిజైర్డ్ స్టేట్ అనుకుంటున్నారో ఆ డిజైర్డ్ స్టేట్ లో మీరు ఉన్నట్టు మీ దగ్గరికి అందరూ వచ్చి మీరు చాలా బాగా సక్సెస్ అయ్యారు మేడం, మీరు ఎలా సక్సెస్ అయ్యారు మాకు కూడా నేర్పించండి అని మీ దగ్గరికి అందరూ వచ్చి ఆటోగ్రాఫ్ అడుగుతున్నట్టు, మీరు అనుకున్న ఏదైతే మనీ ఒకవేళ అనుకుంటే మనీ అనేది సంపాదిస్తున్నట్టు అన్నీ కూడా ప్రెజెంట్ లోనే విజువలైజేషన్ చేసుకోండి. విజువలైజ్ చేసుకొని మీరు ఆ స్టేట్ లో ఉన్నట్టుగానే ఊహించుకోండి. పాస్ట్ ఫ్యూచర్ ని మర్చిపోండి, ప్రెజెంట్ లోనే ఉండి ఐస్ క్లోజ్ చేసి ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి. మీరు మీ ప్రొకాస్టినేషన్ పోయింది, మీరు స్టెప్ బై స్టెప్ వర్క్ చేశారు. అలా చేయటం వలన మీకు ఒక పని కంప్లీట్ అయ్యి ఒక రివార్డ్ వచ్చింది. రివార్డ్ లో మీరు ఎంజాయ్, అందరూ మిమ్మల్ని పొగుడుతున్నారు, మీరు మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నారు. ఆ హ్యాపీ మూడ్ ని మీ బాడీ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇదే విధంగా అన్నిటికీ అప్లై చేసుకోండి. ఆ మూమెంట్ ని మీరు క్యారీ చేసుకుంటూ ఉండండి. తర్వాత ఇప్పుడు మీరు ఈ స్టేట్ కి చేరిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే ఇకలాజికల్ చెక్ చేసుకోండి. 6th పాయింట్ అండి ఇది, ఇకలాజికల్ చెక్కింగ్. అంటే మీరు ఇది చేయటం వలన మీ ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, మీరు ఈ పని చేయటం వలన మీరు పొందిన లాభాలేంటి, మీ సరౌండింగ్స్ లో మీకు వచ్చిన చేంజెస్ ఏంటి, మీరు అందరితో ఎలా ఉంటున్నారు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మారాయా, మీరు ఏ విధంగా డిజైర్డ్ స్టేట్ కి చేరారు. ఇలా చేయటం వల్ల మీకు వచ్చిన లాభాలన్నిటిని గుర్తు పెట్టుకోండి, నోట్ చేసుకొని ఉంచుకోండి. ఈ ఇకలాజికల్ చెక్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది ఇది వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అని. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడానికి, మీరు అనుకున్న స్టేజ్ కి వెళ్ళడానికి ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఈ రీఫ్రేమింగ్ టెక్నిక్ ని ఉపయోగించి మీరు అనుకున్న లక్ష్యాలను చేరుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు గనక ఈ టాపిక్ నచ్చితే ఒక్కసారి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అది కూడా మీకు నచ్చితేనే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ యూ. మోర్ పవర్ టు యు ఆల్.